గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి గత కొన్ని రోజులుగా లాల్ బహదూర్ శాస్త్రి ఎపిసోడ్ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను లాల్ బహదూర్ శాస్త్రిది. మరి దాని కంటిన్యూషను 1916 ఎలక్షన్ల తర్వాత ఉత్తరప్రదేశ్లో గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పాటైంది. శ్రీ పండిత్ పంత్ తనకు పార్లమెంటరీ సెక్రటరీగా లాల్ బహదూర్ని ఎన్నుకున్నాడు. ఈ విధంగా టాండన్ తర్వాత లాల్ బహదూరే పండిత్ పంత్కి రెండో గురువు అయ్యాడు. అనుకరణ శక్తిగా లాల్ బహదూరు ఈ పంత్ యొక్క గుణాలని అలవాట్లు కొన్ని లాల్ బహదూర్కి అలవడ్డాయి. లాల్ బహదూర్ సమయోచిత ప్రజ్ఞ, సమయస్ఫూర్తి నెహ్రూకి తెలుసు. ఎటువంటి తగాదాలనైనా ఏ పక్షానికి అన్యాయం జరగకుండా సంతృప్తికరంగా పరిష్కరిస్తాడని నెహ్రూకి పెద్ద నమ్మకం. రాష్ట్రాల్లో తగాదాలు కానీ రాష్ట్రాలకు మధ్య ఉండే తగాదాలు కానీ చాలా నేర్పుగా పరిష్కరించడానికి నెహ్రూ ఎప్పుడు లాల్ బహదూర్నే పంపిస్తూ ఉండేవారు. ఆ విధంగా నెహ్రూకి అమితమైనటువంటి సన్నిహితులుగా అయ్యారు లాల్ బహదూర్ గారు. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్తాను.